హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా రతిలో పాల్గొనేటప్పుడు అంగం పైన స్పర్శ తెలియడం లేదు అని, దీనివల్ల చేసినటువంటి ఫీల్ కలగడం లేదు అని, ఈ విధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని చాలా మంది కూడా కాల్ చేస్తున్నారండి. సహజంగా హస్తప్రయోగం అధికంగా చేసే వాళ్ళలో ఈ సమస్య అనేది అధికంగా ఉంటుంది. సో అంగం ముందు పైన ఉన్నటువంటి ఎరుపు భాగానికి చాలా సున్నితమైనటువంటి స్పర్శ కలిగి ఉంటుంది. సో దీని వల్లనే రతిలో పాల్గొన్నప్పుడు ఫీల్ అనేది ఎక్కువగా రావడం, స్పర్శ వల్లనే ఆ ఫీలింగ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సహజంగా చాలా మంది ఎక్కువగా రాపిడి వల్ల, ఎక్కువగా నొక్కడం వల్ల దీని మీద ఉన్నటువంటి స్పర్శ జ్ఞానం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో దాని మీద స్పర్శ జ్ఞానం తగ్గిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అంగం మీద ఉన్న నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడమే. సో దీని వల్లనే ఈ ప్రాబ్లం అనేది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఎంతసేపు చేస్తున్నాము అనే ఫీల్ తప్పించి ఇన్సర్ట్ చేసినప్పుడు కానివ్వండి, చేస్తున్నప్పుడు కానీ ఒక రకమైనటువంటి అనుభూతి అనేది కలగక చాలా మంది కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఈ కారణం వల్ల చాలా మంది కూడా నాకు కాల్ చేసి కూడా అడుగుతున్నారు. సో ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా చక్కటి ఫలితాలను కూడా మీకు అందిస్తుంది. దీనికి చేయవలసిన ఒక గ్లాసులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. దానిలో ఒక అర చెంచాడు వాము, ఒక మామూలుగా మన హారతి కర్పూరం బిల్ల ఉంటుంది కదా, ఒక హారతి కర్పూరం బిల్ల గుర్తుపెట్టుకోండి, ఒక అర చెంచాడు వాము వేయండి. ఒక హారతి కర్పూరం బిల్ల వేసేసి అందులో ఒక చెంచాడు తేనె కలిపేసి బాగా మిక్స్ చేయండి. అంతే, బాగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని 24 hours నానబెట్టాలి. సో నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఉదయం పూట ఇవంతా వడబోసుకొని ఆ నీటితో అంగం పైన ఉన్నటువంటి ఎరుపు భాగానికి బాగా మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజు 1 లేదా 2 సార్లు మర్దన చేస్తున్నట్లయితే మళ్ళీ కోల్పోయినటువంటి స్పర్శ జ్ఞానం అనేది తిరిగి పొందడం అనేది జరుగుతుంది. సో కలుస్తున్నప్పుడు కూడా ఫీల్ అనేది ఎక్కువగా రావడం, ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభూతి పొందడం అనేది కలుగుతుంటుంది. సహజంగా ఈ చాలా మంది వారికి ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఈ చిట్కాను ఉపయోగించండి, తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. మీరు కోరుకున్నటువంటి అనుభూతి కూడా తిరిగి పొందడం జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా ఈ రాసేటప్పుడు వీలైతే మీరు దీన్ని ఒక ఇయర్ బడ్ అంటే ఒక స్టిక్ కి దూది లాంటి దాన్ని కట్టుకొని కూడా మంచిగా మర్దన చేయవచ్చు. గట్టిగా రాయకూడదు, మరి సున్నితంగా మీదనే మసాజ్ చేయాలి. అండ్ చేసిన తర్వాత 1/2 hour to 1 hour దాకా క్లీన్ చేయకూడదు, అలాగే ఉంచేసుకోండి. ఒకవేళ మీరు స్నానం చేయడానికి వెళ్తున్నారు అనుకోండి, స్నానం చేయడానికి ఒక 1/2 hour to 1 hour ముందు ఇలా చేసుకొని స్నానం చేయండి. రాత్రిపూట అలాగే చేసుకొని పడుకున్నా కూడా ఏం కాదు, కనీసం ఒక 1/2 hour to 1 hour మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అంగం పైన స్పర్శ జ్ఞానం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ స్పర్శ అనుభూతి అనేది మీరు పొందడానికి, ఆ తృప్తి పొందడానికి అనేది ఈ చిట్కా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఎప్పుడు కూడా ఈ హస్తప్రయోగం చేయడం కానివ్వండి, ఆ ఎరుపు భాగాన్ని రాపిడి చేయడం కానివ్వండి, నొక్కడం కానివ్వండి చేయకూడదు. అండ్ దీనిపైన ఈ ఎరుపు భాగానికి వెనుక పైన పీపీపీ అని గుళికలు ఉంటాయండి. చాలా మంది వాటిని చూసి భయపడుతూ ఉంటారు. వాటితోటి పెద్దగా నష్టం ఏమీ ఉండదు, అది సర్వసాధారణంగా చాలా మందిలో వస్తాయి, పోతాయి. కాబట్టి వాటి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి. సో ఈ పీపీపీ గుళికలు అనేటివి సర్వసాధారణం వైట్ కలర్ లో వస్తాయండి. దానివల్ల ఏ సమస్య ఉండదు. అది కూడా స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తాయి, చాలా అనుభూతిని కూడా కలిగిస్తాయి. తర్వాత ఆటోమేటిక్గా అవే వెళ్ళిపోతాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా మంది వీటి గురించి కూడా భయపడుతున్నారు. ఇవేవో తెల్లగా వస్తున్నాయి సార్, ఏంటి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ లేదంటే డిసీజ్ అని అడుగుతుంటారు. సో వాటిని పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి, ఓకేనా. సో అయినా ఇంకా ఏదైనా ఇబ్బందిగా అనిపించిన, ఒకవేళ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా మరి ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలే పరిస్థితిలో ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వెంచర్ మీరు మొదటి నుండి కూడా అందిస్తుంది. అండ్ ఈ ఫిబ్రవరి 15వ తారీఖు హైదరాబాద్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరైనా నన్ను సంప్రదించాలనుకుంటే 14వ తారీఖు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ టైంకి వచ్చి నన్ను సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని పొందండి. అండ్ నా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.